యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 33వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పెను. దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదివినటువంటి భాగం యొక్క సందర్భం మనకు తెలిసినటువంటిది. మరి ఏశావు యాకోబును గురించి జ్ఞాపకం చెప్పినటువంటిది. యాకోబు తన అన్న అయినటువంటి ఏశావును మోసం చేసి మరి తన మామ దగ్గరికి పారిపోయినటువంటి పరిస్థితి. 20 సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగి తన అన్న అయినటువంటి ఏశావు దగ్గరికి తిరిగి వస్తున్నాడు. ఆ సన్నివేశంలో పలికినటువంటి మాటలే ఈ సంభాషణ. ఇక్కడ గ్రహించాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, తన తమ్ముడైనటువంటి యాకోబుతో ఏశావు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత నాకున్నది అంటున్నాడు. అంటే తన అన్న తన తమ్ముడు చేసినటువంటి మోసాన్ని, తమ్ముడు చేసినటువంటి ద్రోహాన్ని ఏశావు మర్చిపోయాడు. గతాన్ని మర్చిపోయాడు. కాబట్టే ఈ మాటలు మరి అన్నైనటువంటి ఏశావు పలకగలుగుతున్నాడు. ఒక మంచి మిషనరీ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్, నీవు క్షమించి విడిచిపెట్టాలి. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనల్ని నొప్పించిన వారు, మనల్ని బాధ పెట్టిన వారు, మనల్ని అవమానపరిచిన వారు, మనల్ని నొప్పించిన వారు, మన మీద దుష్ప్రచారం చేసినటువంటి వారు ఎందరో ఉంటారు. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, వారిని క్షమించమని అంటున్నాడు. వారు చేసింది క్షమించరానటువంటిదే. క్షమించరానటువంటి ద్రోహం, క్షమించరానటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని కలిగించుండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, వారిని క్షమించి విడిచిపెట్టాలి అన్నట్టు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏశావు తన తమ్ముడైనటువంటి యాకోబుని అదే చేశాడు. ఏశావు తన తమ్ముడిని గతం గుర్తుపెట్టుకుని ఉంటే పగతో ప్రతీకారం తీర్చుకోవాలని ఏశావు యాకోబు అనేటువంటి తన తమ్ముడు కొరకు మరి ఎదురు చూసి తను మరి పన్నాంగం పన్నిటువంటి వాడుగా ఉండేవాడు. అయితే ఏశావు అలా లేడు. చక్కటి మాట అంటాడు, నాది నాకున్నది అనేటువంటి మాట అంటాడు. అంటే నీవిచ్చేది నాకు అక్కర్లేదు, కానీ నాది నాకున్నది. యాకోబు ఏశావుకు పెద్దవాడికి రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని, ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయాడు. చాలా సంపాదించాడు. మరి ఐశ్వర్యంతో యాకోబు తిరిగి అన్న దగ్గరికి వస్తున్నప్పుడు మరి తమ్ముడైనటువంటి యాకోబు అన్న కొరకు ఎన్నో విలువైనటువంటివి బహుమానాలు పంపిస్తున్నా కానీ ఆశపడలేదు, సంతృప్తి పడతాం. ఏశావు అన్న అయినటువంటి ఏశావు తనకున్న దాంట్లోనే తనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో, నాకున్నది నాకు చాలు. గొప్ప మాట దేవుని బిడ్డలారా. ఈ ఉదయం మన జీవితంలో మనకి సంతృప్తి ఉండదు. మనం చేసే ఉద్యోగంలో, మన కుటుంబ జీవితంలో, మన బిడ్డల విషయాల్లో, మన ఉద్యోగ విషయంలో మనం కలిగిన దాంట్లో సంతృప్తి పడం. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఏశావు అంటాడు, నాకున్నది నాకు చాలు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. ఈ ఉదయం మన జీవితంలో కూడా క్షమించేవారుగా ఉండాలి. క్షమించిన తర్వాత వారిని విడిచిపెట్టేయాలి. వారిని ప్రేమించాలి. మనకున్న దాంతో సంతృప్తి పడాలి. రెండవ తలంపు శ్రేష్టమైన మాట అంటాడు, నీది నీ వద్దే ఉంచుకోమని చెబుతాడు. అంటే తమ్ముడిని క్షేమం కోరుతున్నాడు. నువ్వు కష్టపడి 20 సంవత్సరాలు మన తల్లిదండ్రులు విడిచిపెట్టేసి నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళి ఎంతో కష్టపడి సంపాదించుకున్నావు. నీవు సంపాదించుకున్నది నాకేదొద్దు, నాది నాకుంది. నీది నీ సంపాదన, నువ్వు సంపాదించుకున్న నీ కష్టార్జితం
నీ దగ్గరే ఉంచుకో. పెద్దరికం ఇది. పూర్వ దినాల్లో పెద్దవారు చిన్నవారిని దీవించేవారు. బాగా ఉండండి, బాగా బ్రతకండి, మంచిగా సమృద్ధికరంగా ఉండండి అని కోరేవారు. నేటి కాలంలో అలా లేదు. మనకున్నది మనకే ఉండాలి, ఎదుటి వారిది కూడా మనకు కావాలి అనేటువంటి అలాంటి మనస్తత్వాలు మనలో ఉంటున్నాయి. ఈ ఉదయం ఏశావులాగా మనం కూడా మనకున్న దాంతో సంతృప్తి పడేవారుగా, మనం ఎదుటివారికి మంచి చక్క ప్రోత్సాహకరంగా జాగ్రత్త చెప్పేవారుగా, ప్రోత్సహించేవారుగా, నీ కలిగింది నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, నీవు కలిగింది నువ్వు జాగ్రత్తగా ఉంచుకో, నీవు కలిగింది నీవు వ్యర్థపరచకుండా కాపాడుకో అని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్పేటువంటి మనస్సును ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఏశావు లాంటి స్వభావంతో మరి మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ఈ దినం మన సంఘ సభ్యులు మరి కిరణ్ వారి యొక్క కుమార్తె సెరిఫినా, తనకి జన్మదిన శుభాకాంక్షలు సెరిఫినాకు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11 ప్రకారం సంవత్సరమును దయా కిరీటము నేను నీకు ధరింపజేసి నీ జాడల సారము వెదజల్లునని జ్ఞాపకం చేసినట్లుగా సెరిఫినాకు దేవుడు అనేక దయా కిరీటాలు అనుగ్రహిస్తూ విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో సెరిఫినాను దేవుడు దీవించనుగాక. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఏశావు యొక్క దేవా మరి ఆధ్యాత్మిక స్వభావంలో నుంచి నా తండ్రి దేవా మరి శ్రేష్టమైనటువంటి తలంపులు మాకు జ్ఞాపకం చేయబడ్డాయి. దేవా మరి తను ఏ రీతిగా పెద్దవాడిగా తన తమ్ముడిని యాకోబుని ఎలాగ క్షమించాడో, యాకోబును ప్రభా మరి క్షమించి తను చేసిన తప్పును మర్చిపోయి విడిచిపెట్టాడో ప్రభా, మేము కూడా నా తండ్రి దేవా మరి మేము మాకు ఎవరైనా కానీ కీడు కానీ హాని కానీ నష్టం కానీ కలిగించుంటే క్షమించే మనసు మాకు ఇవ్వండి, ప్రేమించే హృదయం మాకు ఇవ్వండి ప్రభా. అర్థం చేసుకుని దేవ ప్రోత్సహించేటువంటి మనసును దయచేయండి. నాకున్నది చాలు అనేటువంటి సంతృప్తికరమైనటువంటి మాట ఏశావు జ్ఞాపకం చేశాడు. మా జీవితంలో గట్టి సంతృప్తిని దయచేసి ఆయన నీది నీ దగ్గరే ఉంచుకో అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పినట్లుగా నా తండ్రి మేము ఎదుటివారి మేలుకోలేవారుగా, ఎదుటివారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేవారుగా, ఎదుటివారిని ఆయన దేవ మరి వారికి మంచి జాగ్రత్తలు చెప్పేటువంటి మనసు హృదయాన్ని మేము కలిగి ఉంటూ సహాయం చేయండి. ఈ దినం ఆయన జన్మదినం జరుపుకున్నటువంటి సెరిఫినాను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి తల్లిదండ్రులు అయినా మరి కిరణ్ గారు, జ్యోతి గారిని మీరు దీవించండి. వారి కుటుంబాన్ని మీరు ఆస్వాదించిన ఆయన ఎలాంటి జన్మదినాలు సెరిఫినా ఇంకా అనేకం జరుపుకోవటానికి సహాయం చేయమని ఈ ఉదయం నా తండ్రి టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డలో కూడా మీ కార్యం జరిగించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.